కూలీలు ఆనకట్ట మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా గోడలో పగుళ్లు రావడాన్ని గమనించారు. వారు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే గోడ ముక్కలైపోయింది. ఉధృతంగా దూసుకొచ్చిన నీటి ప్రవాహం అక్కడ ఉన్న ఒక వ్యక్తిని తనతో పాటు కొట్టుకుపోయింది. చూస్తుండగానే లక్షల టన్నుల నీరు ఆనకట్టను దాటుకుని నగరం వైపు దూసుకురావడం ప్రారంభించింది. సైకిల్పై వెళ్తున్న ఒక మహిళ ఈ దృశ్యాన్ని చూసి భయంతో వెంటనే దిశ మార్చుకుని ప్రాణాలను కాపాడుకోవడానికి వేగంగా తొక్కడం మొదలుపెట్టింది. కాని వరద నీరు అంతకంటే వేగంగా ఆమె వైపు దూసుకొచ్చింది. ఆమె తన సర్వశక్తులు ఒడ్డి తప్పించుకోవాలని చూసినా కొద్దిసేపటికే వరద ధాటికి కొట్టుకుపోయి మరణించింది. వరద నీరు వేగంగా నగరంలోకి ప్రవేశించింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ భయంకర దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. నీరు దగ్గరకు వచ్చేకొద్దీ వారి గుండె చప్పుడు పెరిగింది. వరద నీరు బస్సును జీకొట్టగానే ఆ ధాటికి బస్సు గాల్లోకి లేచి వెళ్లి ఒక భవంతికి బలంగా తగిలి అందులో ఇరుక్కుపోయింది. వెంటనే సహాయక బృందానికి సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంత ఎత్తులో బస్సు ఎలా ఇరుక్కుపోయిందో చూసి వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రధాన కార్యాలయం వారు కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. సమయం తక్కువగా ఉండటంతో సహాయక బృందం వేగంగా భవనం పైకి చేరుకుంది. అక్కడ గాలిస్తుండగా ఒక టేబుల్ కింద స్పృహ కోల్పోయిన మహిళ కనిపించింది. ఒక వ్యక్తి వెంటనే ఒక మందును ఆమె ముక్కు దగ్గర ఉంచగా ఆమెకు స్పృహ వచ్చింది. అయితే అప్పటికే బస్సులో చాలామంది ప్రయాణికులు చిక్కుకుని ఉన్నారు. వారిని త్వరగా రక్షించకపోతే బస్సు కింద పడిపోయే ప్రమాదముంది. భయపడిపోయిన ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నించగా బస్సు ఊగడం మొదలుపెట్టింది. అది గమనించిన రెస్క్యూ టీం వారిని వారించి తొందరపడవద్దని నచ్చజెప్పారు. ఆ తర్వాత సహాయక బృందం తాడు సహాయంతో బస్సు దగ్గరకు చేరుకుంది. బస్సు సమతుల్యత దెబ్బతినకుండా ఒక ఇనుప హుక్కును బస్సు కింద తగిలించారు. అంతా సిద్ధమయ్యాక ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. అలా ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.